ప్రొద్దుటూరుకు సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ మాకు ఆయన ప్రొద్దుటూరులో యువగలం పాదయాత్ర జరిగినప్పుడు అందరినీ కలిసిన సమయంలో మేము కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్స్ మేరకు అంటే ఈ 2 నెలల నుంచి వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత మేము కూడా ఒక నామినేటెడ్ పదవి మా ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి నేను అడగడానికి వచ్చినాను. ఆయన సానుకూలంగా కూడా స్పందించినారు. నేను అక్కడ ప్రొద్దుటూరులో కూడా యాక్టివ్ మెంబర్గా ఉండిన సార్తో పాటు ఏదైనా కానీ గత గవర్నమెంట్లో జరిగిన అన్యాయాలపైన కానీ అక్రమాలపైన కానీ స్థానికంగా జరిగిన కొన్ని ఘటనలపైన కానీ నేను ఎక్కువగా స్పందించినవన్నీ. అప్పుడు మేము యాక్టివ్గానే ఉన్నాం, ఈ పొద్దు యాక్టివ్గానే ఉంటాం. మాకు ఈ 2-3 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్లో కూడా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చేసింది. గతంలో భయభక్తులతో బతకాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ఆ ప్రభుత్వము, ఆ నాయకత్వము, ఆనాటి పాలకులు అవలంబించిన కొన్ని దుర్మార్గపు విధానాలు ప్రజలను సహజంగానే భయభ్రాంతులకు గురి చేసినాయి. ఇది నేను చెప్పినా మీరు చెప్పిన ఈ రాష్ట్రంలో 30% ప్రజలు 30 అంటే 75% పీపుల్ అనబడే వాళ్ళు భయం గుప్పిట్లోనే బ్రతికినారు. ఈ 2 నెలల నుంచి అందరికీ జవజీవాలు వచ్చినాయి. అందులో చంద్రబాబు ఏమన్నారు చెప్పండి? ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన నడిపిన రాజారెడ్డి రాజ్యాంగం కన్నా ఏమైనా చెడిపోయిందా? ఆ రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగానే కదా ఇప్పుడు ఈయన అనింది. ఎవరైతే చట్టబద్ధంగా వ్యవహరించలేదో వారి పైన మాత్రమే కదా మేము చర్యలు తీసుకుంటామంటున్నాం. ఏం ప్రజల వ్యవస్థ పైన తీసుకుంటానమ్మా? ఉద్యోగ సంఘాల మీద తీసుకుంటానమ్మా? జవాబుదారీగా పనిచేయాల్సిన ఉద్యోగస్తులు కేవలం ఒక విధానానికి లోబడి వాళ్ళ కట్టుబాట్లకు బతికి పాలన నడపడం సబబా, సమంజసమా? ప్రజలకు హర్షించే పరిస్థితులు అనేవి రాజ్యాంగం అదే నాకు కల్పించిన హక్కు. ఉద్యోగులకు కానీ పౌరులకు కానీ పౌరుల భద్రత కోసం కదా వ్యవస్థలు నడచాల్సింది. అట్లా కాకోకుండా ఒక వ్యక్తి చేతులకు తీసుకోవడం పద్ధతేనా? కాదు కదా. మేమేమన్నాము, రెడ్ బుక్ అనబడేది ఎవరైతే ప్రజలకు ఇబ్బంది పెట్టినారో, ఏ వ్యక్తులైతే ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటా ఉద్యోగులుగా పనిచేస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేసినారో వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పినాం. అంతే తప్ప ఏం రెడ్ బుక్ అనబడేది అదేదో బూతు కాదు. అంటే వాళ్ళు చేసిన విధానాలను తప్పుపడుతూ మేము సరిదిద్దాలనే యోచన, వాళ్ళ మీద కక్ష సాధింపు కాదు, ఇది సరిదిద్దే యోచన. ఇది కక్ష సాధింపు అనుకుంటే పొరపాటు. ఏ ఉద్యోగం మీద ఎవరు కక్ష సాధింపు చేయరండి. ఏ పాలకులైనా కూడా పాలకులు అనబడేవాడు ఈ విధంగా ప్రవర్తించారు. కాకపోతే వాళ్ళపైన డిసిప్లినరీగా ఏదైతే తీసుకోవాలో అది తీసుకుంటారు. అది తప్పవు కదా. దాన్ని కూడా ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద చర్యలు తీసుకుంటే దాన్ని కూడా ఈ రాజ్యాంగం మీద దాడి జరుగుతుందని చెప్పి. ఎట్లా జరుగుతుందండి రాజ్యాంగం మీద దాడి? ఏం జరిగింది రాజ్యాంగం మీద దాడి? అంటే వాళ్ళు ఏమైనా హింసాత్మకమైన ఘటనలను ప్రోత్సహించచ్చా? ఒక భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, హై డిప్లొమసీ ఉన్నబడిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? వాళ్ళు కాదా గైడెన్స్ చేయాల్సింది ముఖ్యమంత్రిని కానీ లేకపోతే వివిధ శాఖల అధిపతులను కానీ? మరి వాళ్ళు ఏమిటి వాళ్ళ సొంతంగా రాజ్యాంగం రాసుకునేటట్టు ప్రవర్తించితే ఏం పౌరులు ఏం కావాలి అయిపోవాలి? సమాజం ఏమైపోవాలా? ప్రజలు ఏమైపోవాలా? అంటే వాళ్ళ ఇష్టమా? అంటే వాళ్ళు దానికి ఐఏఎస్ ఎవరు జీతాలు ఇస్తున్నారు? ఏం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడా? ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరండి? ప్రజలు కట్టే పనులలోంచి వాళ్ళకి జీతాలు పోతాయి. అది మర్చిపోయినారు వాళ్ళు. వాళ్ళకు ఉండబడిన 60 ఏళ్ళ పదవీ కాలంలో ప్రజలకు అనుకూలంగా పనిచేయాలండి. ప్రజా సంక్షేమం కోసం చేయాలా, ప్రజా ఉపయోగాల కోసం చేయాలి తప్ప వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఎట్లా? ఎవరో చెప్తే వింటారా? వాళ్ళ జీతాలు ఇచ్చేది వాళ్ళు ఇస్తారా? వాళ్ళకు కూడా ప్రజలే కదా జీతాలు ఇచ్చేది, ముఖ్యమంత్రికి కూడా. మరి వాళ్ళ ఇష్టానికి ఎట్లా ప్రవర్తిస్తారు వాళ్ళు? తప్పు కదా అది. మరి ఎంతమంది సఫర్ అయినారు ఈ పోలీస్ వ్యవస్థ వల్ల, ఈ ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ వల్ల? అదే పనిగా చాలా వ్యవస్థలు బద్నాం చేసినారు వీళ్ళు ఈ 5 ఏళ్ల పొద్దున వాళ్ళ పాలనలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్లా జరుగుతుంది సార్? 3 నెలలు కాలే, ఇంకా మట్ట ఆరలే, అప్పుడే అక్రమాలు అన్యాయాలా? మరి బయట పెట్టాలి కదా. అంతకుముందు కూడా 5 ఏళ్ళు ఏంటంటే చెప్పినారు కదా. మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఎన్ని బయట పెట్టారు ఈ అక్రమాలు అన్ని? ఏమొత్తారు? ఎంతమంది చచ్చిపోయారండి వాళ్ళ కార్యకర్తలు? మరి ఆ 36 మంది పేర్లు బయట పెట్టమను. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు చచ్చిపోయినా చెప్పాలి కదా. ఊరికే 36 మంది చచ్చిపోయినారు, 46 మంది చచ్చిపోయినారంటే సరిపోయినా? వాళ్ళ మా వాళ్ళు 500-600 మంది వచ్చినారు. దానికి ఏం చెప్తావు జవాబును? మరి చూపి, క్రైమ్ రికార్డు తీ, బయటికి తీ. ఏమి ఉంది కదా వ్యవస్థ. నీ ఇంటికి నా ఇంటికి కాదు కదా పనిచేసేది. నువ్వు పేర్లు చెప్పవా? 36 మంది చచ్చిపోయినట్టు పేర్లు ఒక 3 మంది 6 మంది చెప్పు, 3, 6, 9 మంది చెప్పు. 36 వద్దులే మాకు. 3 + 6 ఎంత అంటే 9. ఆ 9 మందికి చెప్పు. మళ్ళీ 36 ఎందుకు? మళ్ళీ ఈ పొద్దు మేము 3 నెలలు మేము అధికారంలోకి వచ్చి మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఇప్పటికీ?
మా వాళ్ళు చచ్చినట్టు కూడా నీ ఖాతాలో ఎక్కేసుకుంటావు. వాడెవడో ఊర్లో కొట్లాడుకొని చచ్చిపోయినారంటే మేము చంపినామంటావు. మా వాళ్ళు చచ్చినా కూడా నీ వాడంటావు. ఇదేనా ఇంకా? అంటే మనం ఎంతసేపు సావులకైనా మనం బతికేది, ఆడ శివం పడితే ఆడికైనా మనం వచ్చేది. అది కాదు కదా. ఇప్పుడు మరి లండన్ వెళ్ళిపోవడానికి అర్జీ పెట్టుకున్నాడుగా, ఎందుకు అది వెళ్ళిపోతాడు? అదే ఆయన వ్యక్తిగతం. రాబోయే రోజులలో ఏ కేసులు ఆయన చుట్టకొట్టబోతున్నాయో, ఏం జరగబోతుందో అది మనకు తెలియదు కదా. ఆయన లండన్కే పోవాలని ఉన్నాడో, ఇంకొక చోటికి పోవాలని ఉన్నాడో. ఇక్కడ ఒక విషయానికి వస్తే ఆయన మీద కేసులు ప్రతికారం పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈయన లండన్ 3 నెలలు 6 నెలలు పోతా ఉంటే అట్లా ఆ కేసులు మళ్ళీ అవ్వవు కదా సార్. అంత సులభంగా పారిపోయేదానికి ఆస్కారం ఉండదు. గత ప్రభుత్వంలో మాదిరి ఈయన ఇష్టం వచ్చినట్టు నడుచుకునేదానికి కాదు. తప్పించుకొని పోయేదానికి చట్టం సుస్థ చేతులు కట్టుకొని ఉండదు. దానికి తగిన పరిహారం చెల్లించుకోవాల్సిందే. కర్మ ఫలం అనుభవించాల్సిందే. మా భగవద్గీత, మా హిందూ ధర్మం ప్రకారం బోధించేది ఎవని కర్మ వాడు అనుభవించుకోవాల్సిందే ఈ భూమి మీద నుంచి. నువ్వు లండన్ పో, ఇంగ్లాండ్ పో, నువ్వేమేమి ఏడిపోతావు? లండన్ పోతే ఎన్నాళ్ళు ఉంటావు? 6 నెలలు ఇస్తాదా నీకు వీసా? సంవత్సరం ఇస్తాదా? మళ్ళీ 4 ఏళ్ళు? అది తప్పు. నువ్వు నిలబడుకొని ప్రజాక్షేత్రంలో నీ మీద ఏదైనా ఒకవేళ కేసులు కట్టినప్పుడు ఫైట్ చేయి. చంద్రబాబు నాయుడు లోపలేశారు 51 రోజు. నువ్వు నిరూపించుకోలేకపోయినా. ముందెంత 30,000 కోట్లనే, 8,000 కోట్లనే, 300 కోట్లనే, 30 కోట్లనే, ఆఖరికి 6 కోట్ల రూపాయలు కూడా నువ్వు పార్టీకి వచ్చిన ఫండ్ గురించి, ఎలక్టోరల్ బాండ్ల గురించి దానివల్ల అని అంటావు. ఏముంది నీ దగ్గర నిజాయితీ? ఇది నువ్వు చేసే పనులన్నీ ఇంతే. ఇప్పుడు లండన్ ఎన్నాళ్ళు పోతావు? లండన్ పో, ఎన్నాళ్ళు పోతావు? ఏం ప్రజాస్వామ్యం కాదా? రాజ్యాంగం కాదా నడిచేది? ఎల్లకాలం ఒకటే నియంత్రణ పాలన ఉంటుందా? చెప్పండి. ఆ విషయం పక్కన పెడితే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసుకుంటావు, పక్కన రూపాయి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకురాకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. అవును సార్. గత ప్రభుత్వంలో ప్రతి నెల వెళ్ళేవాళ్ళు. ఎందుకు తేగలుగుతున్నారు, ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? సార్, ఏదైనా ఆర్థిక వ్యవస్థ నడపగలిగిన సామర్థ్యం ఉండాలా మనిషి దగ్గర. మనకు పదవి అలంకారం కాకూడదు, పదవి పెత్తనం కాకూడదు. పదవి అనబడేది బాధ్యత. పదవి దేనికి తీసుకుంటాం? ప్రజలను, ఒక వ్యవస్థలను సక్రమంగా కట్టుబాటుతో పరిపాలించేదానికి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏదో సలాలు ఎత్తకపోనీకి, ఇసుక ఎత్తకపోనీకి, మట్టి దోసుకోనీకి, ఏదైనా కబ్జాలు చేయనీకి, దోసుకొని పోవడానికి, దానికి కాదండి రాజకీయం నడుపుకోవాల్సిందేది. అట్లా నడుపుకుంటా పోతే ఎంత డబ్బులు సాలవు. 14 లక్షల కోట్లు కాదు, ఇంకొక 40 లక్షల కోట్లు తెచ్చినా కూడా ఇది తీరదు. అది కాదు, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి? ఆర్థికంగా ప్రజలకు మెరుగైన పాలన అందియాలంటే ఏ సంస్థలు రావాలా? ఏ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలా? కేంద్రం మనకి ఏమిస్తుంది? మనం ప్రజలకు రాష్ట్రం నుంచి ఏమిస్తాం? మన రెవెన్యూ ఎంత? ఈ రెవెన్యూని పెంచుకునే దానికి ఏం చేయాలా? ఇవి కదా కావాలా. ఊరికే ముఖ్యమంత్రిగా మనం కూర్చున్నామని పబ్జీ ఆడుకుంటా ఇష్టం వచ్చినట్టు స్థలాలు ఎత్తు, పొలాలు ఎత్తు, భూములు ఎత్తు, మట్టి ఎత్తు, ఇసుకెత్తు. ఆ ఇంటి పక్కన ఆడపిల్లలు మానభంగానికి గురైపోయి చచ్చిపోయినారన్నా కూడా మనం చెల్లించాం. ఏమయ్యా ఇది? దీనికోసమైనా మనం నాయకులం కావాల్సిండేది. ఏం చేయకూడదు? మనం 5 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏం చేయకూడదు? ఇప్పుడు 3 నెలలు కాలే, దగ్గర 2-3 లక్షల కోట్ల రూపాయలమైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాండే. పారిశ్రామికవేత్తలు ఒక క్యూ కడతాన్నారు. స్పెషల్ ఎకానమిక్ జోన్లు ఇంకా పెంచాలంటున్నారు. మరి నీ హయాంలో ఉండేది ఇది పైనే. అమరరాజా మా రాయలసీమ మాది. మా పక్కనే కోడూరు ఉండేది. కోడూరు అనుకొని 3 కిలోమీటర్లు అమరరాజా ఫ్యాక్టరీ ఉంది. ఏం చేశావు నువ్వు అమరరాజా ఫ్యాక్టరీని? ఏం చేసావు? అది కాలుష్యం అంటావు, కమ్మోళ్ళ ఫ్యాక్టరీలు అంటావు. అంటే వాళ్ళు మనుషులు కాదు. అంటే వాళ్ళు ఏమన్నా రాజకీయం కోసం పెట్టుకున్నారా పరిశ్రమ? 10,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా కనీసం అంటే ఒక 20-30 వేల మందికి అన్నం పెడతాంది. అది తప్పు అంటావు, దాన్ని మూసేపిస్తావు. అది పొద్దు తమిళనాడుకో లేదా తెలంగాణకో పాయ్. రాష్ట్రంలో హైయెస్ట్ రెవెన్యూ కట్టే సంస్థ అమరరాజా. ఏం చేసినాం? అట్లాంటివి ఎన్నో మాకు కనపడింది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. కనపరానేటివి ఎన్నో. ప్రాజెక్ట్, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దిక్కు లేదు. ఈయన ఏందో వెలుగోడు చేయలేదే, జిఎన్ఎస్ఎస్ చేయలేదే, గండికోట పూర్తి చేయలేదే అని 3 నెలలకే చెప్తా ఉంటాం. అన్నమయ్య ప్రాజెక్టు నీ జిల్లాలో కొట్టుకొని పోతే నువ్వు ఏం చేసినావు? 60-70 మంది చచ్చిపోతే వాళ్ళకి ఏం జవాబు చెప్పినావు? ప్రాజెక్టు కొట్టుకునే పరిస్థితి సొంత సీఎం సొంత జిల్లాలో ఎంత సిగ్గుమాలిన పని అది. దాని ఆనవాళ్ళు లేకోకుండా చంద్రబాబు నాయుడు హయాంలో 19 కోట్ల రూపాయలు పైసలకు కేవలం ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ కోసం గ్రీసుకు బాసుకు పెట్టిన డబ్బులు కూడా మీరు ఎక్కినాక ఎత్తేసినారు.